మొత్తానికి సమంత రాజుల హనీమూన్ ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది శామ్. అంతేకాకుండా న్యూ ఇయర్ రోజే స్పెషల్ గా అందరికి గుర్తుండిపోయేలా సమంత రాజులు క్రిస్టియన్ పద్ధతిలో ఒకటవబోతున్నారని తెలుస్తోంది. సమంత ఈ నెల స్టార్టింగ్ లోనే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్ళ నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ డైరెక్టర్ రాజ్ నితిమూర్తో కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేసింది. కోయంబత్తూర్ లో ఈషా యోగా సెంటర్ లో లింగభైరవి సన్నిధిలోనే వివాహం చేసుకుని సడన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో శామ్ కనిపించలేదు. ఇప్పుడు భర్తతో కలిసి ఫారెన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది శామ్. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న శామ్ 4 రోజులకే సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయింది. మా ఇంటి బంగారం పేరుతో తీస్తున్న సినిమా సమంత లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీకి నిర్మాత కూడా శామే. ఇప్పుడు మళ్ళీ 4 డేస్ గ్యాప్ దొరకడంతో భర్త రాజ్ తో కలిసి పోర్చుగల్ లోని లిస్బన్ సిటీకి వెళ్లిపోయింది. అక్కడే షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది శామ్. అంతేకాకుండా 2026 న్యూ ఇయర్ రోజే స్పెషల్ గా అందరికి గుర్తుండిపోయేలా శామ్ క్రిస్టియన్ పద్ధతిలోనే సమంత రాజులు మరోసారి వివాహం చేసుకోబోతున్నారట. చెప్పాలంటే సమంతకి ఇది హనీమూన్ ట్రిప్పే అనొచ్చు. సమంత ఇంతకు ముందులా కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఫొటోస్ ని షేర్ చేయడమే మానేసింది. నాగ చైతన్య సమంతలు విడిపోయాక ఒక ఇంటర్వ్యూలో అయితే శామ్ తన పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడం వల్లే ఇవంతా జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక నా మూవీస్ అండ్ ప్రమోషన్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తాయి, పర్సనల్ లైఫ్ అప్డేట్స్ చాలా తక్కువగానే వస్తాయంటూ కూడా చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.